అందరికీ వందనాలు. ఈ పాట ద్వారా రొట్టె ద్రాక్షారసం మనం ఎందుకు తీసుకుంటున్నాం, దేని నిమిత్తం మనము ఓన్లీ రొట్టె ద్రాక్షం తీసుకుంటేనే పరలోకానికి చేరుతామా లేకపోతే అసలు ఎందుకు తీసుకుంటున్నామని ఈ పాటలో పరమాత్మ ఒకసారి వినండి, గ్రహించండి. ఒక బాగా పాడుతుంది లేదా కాదు, ఈ ఒక్కసారి ఈ పాటలో సారాన్ని మనం గ్రహిస్తాం. ఎందుకంటే ప్రతి పాటలో ఒక సారాంశాన్ని మనము ఆత్మీయంగా బలపరచాలి. ఓన్లీ కేవలం పాట రాగంతో కాదు, కానీ ఒకసారి ఆత్మతో దాన్ని విని ఆలోచిస్తాం. ప్రతి పాటలో భావం ఉంటుంది. ఒకసారి ఈ రొట్టె ద్రాక్షారసము పాట కింగ్ జాన్సన్ అన్నగారు రాశారు. తాను మరణించి ఉన్నాడు, కానీ తన ఆత్మీయ గీతాలను ఎందరో ఆత్మలను బలపరుస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాట పాడుతారు. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలి, అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తల వంచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసము ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీ కోసమే త్యాగము, నీ పాపమే యాగము. గమనించు, గ్రహించు, ప్రకటించు, నీ పాపం మోసాడని ప్రకటించు. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలి, అది గుర్తు చేస్తుందిగా. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. రొట్టె తిని తన ప్రకటించుట కంటే అపరాధివి, తన సువార్త ప్రకటిస్తేనే నిరపరాధివి. ప్రభువా ప్రభువా పిలుచుటకు కాదు ప్రతివారం, అందరూ కలిసి మోయాలి సువార్త భారం. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసము ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసము ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసము నీకు గుర్తు చేస్తుందిగా, తన మరణం ప్రకటించాలని నీకు గుర్తు చేస్తుందిగా. నా శరీరం తిని రక్తం తాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపెదను. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపెదను. పిలువబడిన వారందరికీ విందు సిద్ధమైనది, రొట్టె ద్రాక్షారసముగా నీ ముందు ఉన్నది. దేవుని రాజ్యంలో భోజనం సిద్ధమైనది, ప్రతి వారం పస్కా బలి నీ ముందున్నది. బహుమానమే బలియాగమై
ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసము నీ ముందున్నది. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, నీ శరీరం నీ రక్తం ప్రభువులనివ్వాలిగా. అందరికీ వందనాలు. ఈ పాట ద్వారా చాలా ఆత్మీయ మేలులను మనం పొందుకోవాలని ఒక చిన్న కోరిక. దేవుని మనసు కూడా అలాగే మనం రొట్టె తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళము. దేవుడు సువార్త భారాన్ని మనకు అప్పగించాడు కాబట్టి ఆ సువార్త భారాన్ని మనం మోయాలి. కాబట్టి మనం ఎంతో దేవుని ఉన్నత స్థానంలో ఉండాలని ఈ యొక్క పాటను అర్థం చేసుకొని రొట్టె ద్రాక్షారసం కేవలం భుజించకుండా అది ఎందు నిమిత్తం మనం భుజించాలో సువార్తను ప్రకటించాలే కదా. ఇదొక నా చిన్న ప్రయత్నం. నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. విశ్వకళ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ని క్రియేట్ చేశాను. అదొకసారి వినండి. అందులో ఇంకా తామారు జీవితం కూడా అదే, ఇంకా స్త్రీలకు సంబంధించింది, ఆత్మీయ స్థితిని బలపరిచేది స్త్రీలకు సంబంధించింది. కాబట్టి ఒకసారి ఆ పాట కూడా వినండి.